డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని స్ఫూర్తిగా తీసుకొని సంస్థలో వినూత్న కార్యక్రమాలను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్. భవిష్యత్తులో ఆయన్ను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని అన్నారు. ఆర్టీసీ కళాభవన్లో నిర్వహించిన అంబేద్కర్ జయంతోత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సజ్జనార్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆర్టీసీలో 3038 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చిందని, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎస్సీ వర్గీకరణను ఈ నియామకాల్లో సంస్థ అమలు చేస్తుందని తెలిపారు సజ్జనార్. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, వెంకన్న, జాయింట్ డైరెక్టర్ నర్మదా, సిపిఎం ఉషాదేవి, సిటిఎంలు శ్రీదేవి, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా రిజర్వేషన్స్ కావచ్చు, మన రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రమోషన్లు పాటించడం కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు జరగబోయే నియామకాల్లో కూడా మనము రిజర్వేషన్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మనం ఈరోజు గత 3.5 సంవత్సరాల నుంచి బిఆర్ అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకుని అనేక రిఫార్మ్స్ తీసుకొచ్చి ఈరోజు ఒక ప్రగతి పాఠంలో మన టీజీఎస్ఆర్టీసీ ఉందని చెప్పడం నాకు చాలా సంతోషంగా, గౌరవంగా కూడా ఉంది. ఎందుకంటే మన వాళ్ళందరూ కూడా, మన సిబ్బంది అందరూ కూడా బాగా కష్టపడుతున్నారు. వాళ్ళ కృషి వల్లనే ఈరోజు సంస్థ బాగా అభివృద్ధి చెందిందని చెప్పడం నాకు చాలా సంతోషం ఉంది. ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మన ఈడీ ఇంజనీరింగ్ వెంకన్న, అదేవిధంగా మన ఆర్ఎం రంగారెడ్డి, శ్రీలత, అదేవిధంగా మన డిపో మేనేజర్స్, డిప్యూటీ ఆర్ఎంస్ అందరూ కూడా, యాజమాన్యతను కూడా పేరుగా అభినందన చేయడం జరిగింది. అదేవిధంగా వచ్చే రోజు ఇప్పుడు మనము ఈరోజు చాలా ఒక మంచి డిసిషన్స్ కూడా తీసుకోవడం జరిగింది. మనము అంతకుముందు రీజనల్ మేనేజర్స్ దగ్గర పిఓ కండక్ట్ చేసే మీటింగ్స్ ఇప్పుడు డైరెక్ట్లీ రీజనల్ మేనేజర్స్ దగ్గర మీటింగ్ కండక్ట్ అయిపోతున్నాం. అదేవిధంగా డిఎంస్ దగ్గర కూడా డైరెక్ట్లీ రీప్రజెంటేషన్స్, ఒక లైసెన్స్ ఆఫీసర్స్ ద్వారా కూడా వాళ్ళు ఒక కోఆర్డినేషన్ మీటింగ్స్ కూడా పెట్టుకోవడానికి కూడా ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. సో ఇట్లా మనము చాలా రిఫార్మ్స్ కూడా ఆయన స్ఫూర్తితోనే అయిందని చెప్పడం.